Good morning, dear children. Welcome to our science class. In last class, we are discussing about which lesson? Second lesson. The lesson name is Life and Survival of Animals. So, we have completed what are the types of animals. Yes or no? What are the types we have studied? The terrestrial animals, nocturnal animals, aquatic animals, arboreal animals, aerial animals, and amphibians. Today class will be learning about these type of animals. First type is terrestrial animals. In first lesson already we have discussed about terrestrial plants. Yes or no? What are terrestrial plants? The plant which live on land are called terrestrial plants. Same as terrestrial animals means animals which live on land are called terrestrial animals. అంటే ఏవైనా జంతువులు ల్యాండ్ పైన నివసించినట్లయితే వాటిని ఏం అనిమల్స్ అంటామమ్మా మనం? టెరిషియల్ అనిమల్స్ అని పిలుస్తాము. ఎగ్జాంపుల్ అమ్మ ఏమేమి? లయన్, టైగర్, ఎలిఫెంట్, గోట్ ఎక్సెట్రా ఆర్ సమ్ ఆఫ్ ద. What are the examples? Lion, tiger, elephant, goat, etc. These are the what? The animals which live on land. They are called as terrestrial animals. Yes or no? Buffalo, cow, all these are terrestrial animals. And we'll be seeing different types of animals. Animals like rabbit and mongoose lives in burrows. Moles and rats live in underground tunnels, and snakes live in holes made by other creatures. అంటే మనం చూస్తూ ఉన్నాం కదా, ర్యాట్స్ ఎక్కడ ఉంటాయమ్మా? చిన్న చిన్న అండర్ గ్రౌండ్ హోల్స్లో. స్నేక్స్ ఎలా ఉంటాయి? హోల్స్లో ఉంటాయి. అవి స్నేక్స్ తయారు చేస్తున్నాయా? కాదు. ఏవి తయారు చేస్తాయి? యాంట్స్ అనేవి ఆ హోల్స్ తయారు చేస్తే ఏమవుతాయి? స్నేక్స్ ఇలా అక్కడ ఉంటాయి. ర్యాబిట్, మాంగూస్ ఎక్కడ ఉంటాయమ్మా? బర్రోస్లో ఉంటాయి. చూస్తున్నామంటే యూ కెన్ సీ హియర్ ద ర్యాట్ వేర్ ఇట్ ఈస్ లివింగ్. ఓకే. And rabbit where the burrow, like this we call them burrow. So these are called as animals which live on terrestrial animals. Now let us see the features. What are the features? వాటికి ఏమేమి ఉంటాయి, వాటిని బట్టి వాటిని టెరిషియల్ అనిమల్సా కాదా అని చెప్పేదాన్ని. ఫస్ట్ వన్ చూద్దామమ్మా. మోస్ట్ ఆఫ్ దీస్ అనిమల్స్ హ్యావ్ లెగ్స్ టు వాక్ అండ్ లంగ్స్ టు బ్రీత్. అదేమ్మా వాటికి ఏముంటాయమ్మా? అనిమల్స్కి లెగ్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా వాటికి గాలి తీసుకోవటానికి ఏముంటాయి? లంగ్స్ అనేవి ఉంటాయి. దే హ్యావ్ వెల్ డెవలప్డ్ సెన్స్ ఆర్గన్స్ అండ్ హ్యావ్ ఎ నర్వస్ సిస్టమ్ ఫర్ క్విక్ రెస్పాన్స్ టు చేంజ్ ఇన్ ద సరౌండింగ్స్. అంటే ఏంటి? నర్వస్ సిస్టమ్ అంటే మనం వేడి నీళ్ళలో చేయబెడితే ఎలా ఉంది? మనం అది వేడిగా ఉంటుందంట. దాన్ని నర్వస్ సిస్టమ్ క్విక్గా ఏమవుతాం? మనం రెస్పాండ్ అవుతాము. సో అదేవిధంగా టెరిషియల్ అనిమల్స్ కూడా ఆ రెస్పాన్స్ అయ్యే నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్. అనిమల్స్ లైక్ స్నేక్స్ డు నాట్ హ్యావ్ లెగ్స్. దే హ్యావ్ స్కేల్స్ అండ్ హ్యావ్ దెమ్ క్వారల్. దే డు నాట్ హ్యావ్ ఎక్స్టర్నల్ ఇయర్స్ బట్ దే కెన్ ఫీల్ ద సౌండ్ యాజ్ వెల్ as సెన్స్ మూమెంట్ త్రూ వైబ్రేషన్స్ ఇన్ ద గ్రౌండ్. సో అదేవిధంగా అనిమల్స్ కొన్నిటికి ఏమన్నామో లెగ్స్. స్నేక్ చూసిన స్నేక్స్ లెగ్ ఉంటాయా? లేదు. అవి ఎలా ఉంటాయి? పాగుతాయి అన్నమాట. దేని ద్వారా దాని మీద ఉన్న స్కేల్స్కి ఉన్నామా, దాని మీద ఉన్న స్కేల్స్ అనేవి వాటికి పాకడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా స్నేక్స్కి ఎటువంటి ఇయర్స్ అనేవి ఉండవు. మనం ఎలా వింటాము? త్రూ ద ఇయర్స్. బట్ స్నేక్స్ డు నాట్ హ్యావ్ ద ఇయర్స్. కానీ అది ఎలా ఫీల్ అవుతుంది? సౌండ్ అనేది ఎలా ఫీల్ అవుతుంది? ద స్కిన్ ద్వారా కానీ, లేదా సౌండ్ భూమి మీద వైబ్రేషన్ వస్తుందన్నమాట. ఎక్కడైనా సౌండ్ వచ్చినట్టు ఆ వైబ్రేషన్స్ ద్వారా స్నేక్ అనేది ఏం చేస్తుందన్న సౌండ్ అనేది వింటుంది. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. అనిమల్స్ లివింగ్ ఇన్ కోల్డ్ రీజన్స్ లైక్ పోలార్ బేర్ అండ్ యాక్ హ్యావ్ ఫర్ ఆర్ లాంగ్ హెయిర్స్ ఆన్ ద బాడీస్ టు కీప్ దెమ్ వామ్. అదేవిధంగా కోల్డ్ రీజియన్స్లో ఉండే వాటికి, ఓకే, కోల్డ్ రీజియన్ అంటే చాలా చల్లగా ఉంటుంది కదా. సో అక్కడ ఎలా ఉంటాయి బాడీస్ అనేవి? దాని చుట్టూరు లాంగ్ హెయిర్ అనేది ఉంటుంది. సో దే విల్ బి కీపింగ్ అనే వామ్. ఓకే. సో దీస్ ఆర్ ద 4 ఫీచర్స్. ఏంటంటే ఫస్ట్ ఏంటమ్మా, వాటికి లెగ్స్ అనేవి ఉంటాయి, అదేవిధంగా లంగ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నర్వస్ సిస్టమ్ అనేది ఏదైనా వేడినైనా చల్లనైనా ఓకే దానికి సెన్స్ ఆర్గన్ అనేది త్వరగా పనిచేస్తుంది. నెక్స్ట్ కొన్నిటికి అనిమల్స్కి లెగ్స్ ఉండవు, అవి క్వరల్ చేస్తుంది. ఎగ్జాంపుల్
స్నేక్, దానికి ఇయర్స్ అనేవి ఉండవు. ఓకే, వైబ్రేషన్ ద్వారా అది ఫీల్ అవుతుంది సౌండ్ అనేది. నెక్స్ట్ కోల్డ్ రీజియన్స్లో ఉన్న వాటికి ఎలా ఫీల్ అవుతామో, ఎలా ఉంటుంది బాడీ అనేది హెయిర్తో కవర్ అవుతుంది అన్నమాట. ఆ హెయిర్ అనేది దాన్ని వామ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, నౌ లెట్ us see the next. Okay, next the other feature for an polar bears which are living in the poles. Let us see. These animals also have thick layer of the fat under the skin which keep them warm and also supplies energy when food is scarce. Means here when you see these animals will be having what? The fat. Okay, will having the fat. So this fat helps the animals to supply energy when there is no food for the animals. For example, you can see the polar bear. If there is no, they will be having an what? Fat on the skin in order to take the food in the less amount the food they have. Next, in winter when there is a scarcity of the food, some animals like polar bear go to sleep for a long time. This is called hibernation. Means here in winter season what happens to the very cold, they'll be moving to a sleep. We call that one as a hibernation. Okay, when going to winter sleep is called as hibernation. Animals hibernate or go into deep sleep to escape extreme cold and food scarcity. During this time, these animals live on fat stored in the bodies. Means here hibernation means they will be going to sleep when mainly in the winter season, because డ్యూ టు ద వింటర్ సీజన్ దే కెనాట్ హ్యావ్ ఫుడ్. అంటే ఫుడ్ దొరకదు, అదేవిధంగా చాలా కోల్డ్గా ఉంటుంది కాబట్టి అవి ఏం చేస్తాయమ్మా, స్లీప్. ఓకే, వితౌట్ ఈటింగ్ ఫుడ్ అండ్ ఆల్ దే విల్ బీ డీప్ స్లీప్. వీ కాల్ దట్ వన్ యాజ్ అన్ హైబర్నేషన్. నెక్స్ట్ అనిమల్స్. ఓకే, క్యామెల్. వేర్ డస్ విత్ దిస్ క్యామెల్? క్యామెల్ ఎక్కడ చూస్తాం మనం? ఇన్ ద డెజర్ట్. ఎస్ ఆర్ నో? ఇన్ డెజర్ట్ they have much amount of water? No, they very scarcity of the water. Let us see how they live. Desert regions are hot during day and very cold at night. Animals living in these regions need to conserve water in their bodies. They are well adapted to survive on less food and water. Camel is a good example of desert animals. Means here children, mainly when we see desert, what will be మనకి ఏం మైండ్లో వస్తుంది? యానిమల్ వస్తుంది, క్యామెల్. ఎస్ ఆర్ నో? సో క్యామెల్ ఈజ్ అన్ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ గుడ్ డెజర్ట్ అనిమల్స్. సో ఇన్ దిస్ రీజన్, ఓకే, how the desert will be very hot in the daytime, but in the night time it will be cold. So they will be having less amount of water, okay, and less amount of food, but they'll be surviving. Next, camel have thick skin and short fur. The skin protect them from heat. They also have special organs to store water. అదేవిధంగా ఆ హాట్ని తట్టుకోవడానికి స్కిన్ అనేది ఎలా ఉందమ్మా, చాలా థిక్గా ఉంటుంది. సో ఈవెన్ ఇన్ ద హాట్ దే విల్ బి సర్వైవింగ్. ఇన్ ఆర్డర్ టు స్టోర్ వాటర్ ఆల్సో దే ఆర్ హ్యావింగ్ ఎన్ స్పెషల్ ఆర్గన్స్. సో చిల్డ్రన్, యూ జస్ట్ గో త్రూ ద లెసన్, ఓకే, and those who did not buy your books, buy your books. In the next class we'll be discussing about nocturnal animals and aquatic animals. Okay children, thank you.